అప్రాక్సిమేట్లీ వాళ్ళకి గుర్తుంటుంది. అంటే ఇప్పుడు మీ జనరేషన్ అందరు కూడా దాదాపు గుర్తే ఉండే ఉంటుంది. ఎందుకంటే రాసి పెడతారు ఈ మధ్య మనకి. ఒక 50 ఏళ్ల పైన పడ్డ వాళ్ళకి మాత్రమే కొంతవరకు వాళ్ళ అమ్మమ్మల తాతయ్యలు అమ్మ నాన్నలు చదువుకోకపోవడం వల్ల కొంతమంది రాసి పెట్టలేదు. మ్యాక్సిమం అయితే రాసి పెడితే ఉంటున్నారు. రాసి పెట్టిన వాళ్ళని నష్టజాతకులు అంటారు. నష్టజాతకులు అంటే వాళ్ళు ఏమంటారంటే అయ్యో మేము నష్టపోయే వాళ్ళ జాతకం మేము దరిద్రులమా అని అడుగుతారు. వాళ్ళు కాదు, జాతకము లేనివాడని అర్థం. అంటే జన్మ జాతకం లేనివాడని అర్థం. అదే మనకి అర్థము పెడార్థం తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెడార్థం తీసుకోవద్దు. అటువంటి నష్ట జాతకులకి అంటే జాతకం లేనటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ప్రశ్న సమయంగా చెప్పవచ్చు. ప్రశ్న అంటే వాళ్ళు టక్కన గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రశ్నని బట్టి చేసుకోవచ్చు, ముఖ కవల్ని బట్టి చెప్పవచ్చు, హస్తరేఖల్ని బట్టి తప్పకుండా చేయొచ్చు, నాడి ఈ తంబుని బట్టి కూడా తప్పకుండా చెప్పవచ్చు. అయితే ఇది కొంత లోతుగా వెళ్ళి పరీక్షించాలి. అంటే ఒక్కొక్కరు ఒక ఇష్టాతులు. నేను డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే డిగ్రీల ప్రకారంగా ఈ గురుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, నవాంశలు ఏమిటి, కవిదాం అంటే దీన్ని ఒక జాతకాన్ని 60 డిగ్రీలు దాన్ని డివైడ్ చేసుకుంటాం. మేము 60 టైప్ ఆఫ్ డివైడ్ చేసుకొని పరిశీలన చేస్తాం. పెళ్ళి ఎప్పుడు, సంతానం ఎప్పుడు, సోదరులు ఏమిటి, ఆస్తులు ఏమిటి, ఆనందం ఏమిటి, రోగం ఏమిటి, స్నేహితులు ఏమిటి, పుణ్యబలం ఏమిటి, పాపబలం ఏమిటి, భావచక్రం ఏమిటి, ఇలా 60 డిగ్రీల వరకు దాన్ని జాతకాన్ని డివైడ్ చేసుకుంటూ ప్రతి ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి.